ఇసుపుగూడ CCVR సంబంధించి ఈరోజు ఆయమ్మలకు సంబంధించి ఇక్కడ మాత్రం ధర్నా చేయడం అనేది జరుగుతుంది. CITU ఆధ్వర్యంలో ఇక్కడ వాళ్ళ వేతనాలు ఎంతైతే బకాయి ఉన్నాయో దాదాపుగా 6 నెలల వేతనాలు బకాయి ఉన్నాయని చెప్పేసి ఈ సెంటర్ ముందట మాత్రం వీళ్ళు ఆందోళనకు దిగిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది కదా. ఇక్కడ వేతనాలు ఇచ్చే వరకు మేము ఇక్కడ నుంచి మేము లేవము అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. కొంతమంది CITU నాయకులు కూడా వాళ్ళకి మద్దతు చెప్పడానికి ఇక్కడ వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పండి, ఈ అంశం మీద మంత్రి సీతక్కకి ఎప్పుడైనా కలిసారా? కలిసినాం సార్, 2 సార్లు కలిసినాము. ఆ మంత్రి సీతక్క ఏమందంటే చేస్తాము జీతాలు ఇస్తామని అంటున్నారు కానీ ఇస్తలేరు. అంటే ఎన్ని నెలలు పెండింగ్ ఉంది? నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నావు? ఎంతమంది కార్మికులు? 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 130 మంది చేస్తున్నారు మేమైతే. కానీ ప్రగతి భవన్కి 3 సార్లు వచ్చినాం, సెక్రటరేట్కి 3 సార్లు వెళ్ళినాం, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాం, DW గారి దగ్గరికి వెళ్ళినాం, అందరి దగ్గరికి వెళ్తున్నాం, కమిషనర్ మేడం దగ్గరికి వెళ్ళినాం. ఎప్పుడు వెళ్ళినా వారం అంటున్నారు. 6 నెలల జీతాలు అయితే మాకు ఇప్పటి వరకు రాలేదు. మాకు ఇంట్లో ఇబ్బందిగా ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే మేము వారంలో ఇస్తాం, మళ్ళీ డ్యూటీలు చేయండి అంటున్నారు. మేము ఇక్కడ గురించి ఆలోచిస్తున్నాం కానీ మా గురించి, మా ఇంట్లో గురించి ఎవరు ఆలోచిస్తలేరు. రెంట్లు కట్టట్లేదు, ఇల్లు ఖాళీ చేయమంటున్నారు, పిల్లలు చదువులు లేవు, చాలా ఇబ్బందిగా ఉంది. జీవో నెంబర్ 60 ప్రకారంగా అయితే మేము మా జీతం మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళు ఏమంటున్నారంటే 7,900 మేము జీతం మీకు ఇస్తాము అనేసి అంటున్నారు. 7,900 జీతం మేము ఎట్లా తీసుకుంటాం? ఏ జీవో ఉంటే మాకు కూడా ఆ జీవో చూపించి మాకు అట్లనే జీతాలు ఇస్తాం, మేము కూడా తీసుకుంటాం. కానీ జీవో నెంబర్ 60 ప్రకారంగా అయితే మాకు ఇదే జీతం అయితే ఇవ్వాలి కదా ఖచ్చితంగా. 15,600 ఇప్పుడు ఉన్నదైతే అది మళ్ళీ పెరిగితే పెరిగిన జీతాలు కూడా ఇవ్వాలి. అట్లనే మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి, ESI PF కలపాలి. మాకు వీక్ ఆఫ్లు కూడా ఇస్తలేరు, వీక్ ఆఫ్లు కూడా సరిగా ఇవ్వాలి. 26 డేస్ కట్ ఇవ్వాలి. పని భారం ఎట్లుంటదమ్మా? పని బాగా ఉంటది. వచ్చినామంటే 2-3 రోజులు ఇంటికైతే వెళ్ళట్లేము. ఎందుకంటే ఇక్కడికి వచ్చినామంటే రిలీవర్ వచ్చేదాకా పోయే సంగతి అయితే లేదు మాకు. 3 రోజులైనా 4 రోజులైనా ఇక్కడే ఉండాలన్నమాట. మేము పని మాత్రం బాగా ఉంటది. మేమేందంటే మా పిల్లలు అయితేంది వీళ్ళైతేంది అని మేము చూస్తున్నాం, కానీ వాళ్ళు అట్లా మా గురించి అనుకోవట్లేరు. ఇప్పుడు 6 నెలలు అయిపోయింది, ఇంకా 5 రోజులు అయితే 7 నెలలు కూడా అయిపోయి 8 నెలలు వస్తుంది. 8 నెలల నుంచి జీతం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచి అయితే అసలు మాకు జీతాలు కూడా లేవు. బడ్జెట్ ఇస్తలేరు అంటున్నారు. కాంట్రాక్ట్కి జీతాలు వస్తున్నాయి, సోషల్ వర్కర్లకి బడ్జెట్ ఉంది, సామ్ మేనేజర్లకు బడ్జెట్ ఉంది, సెక్యూరిటీ వాళ్ళకి బడ్జెట్ ఉంది. CCVRలో ఆయమ్మలకే బడ్జెట్ లేదు, జీతాలు ఇస్తలేరు. మరి అదేం లెక్క? ఇక్కడ అధికారులు ఉంటారు కదా, మరి అధికారులు ఏమంటున్నారు? అడిగితే ఏమంటున్నారు, మీకు 7,900 జీతం ఉంది, అందుకనే మీకు జీవో ప్రకారంగా రావట్లేరు, మీకు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు, ఇచ్చినాక మేము ఆ జీతం కట్టిస్తాము, అప్పటి వరకు ఇచ్చే వరకు మేము కలిపేయడానికి మీకు టైం పడుతుంది, అందుకని మేము టైం తీసుకుంటాం. అనాథ పిల్లలు చిన్న వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు అందరు ఇట్లా సమ్మెకు కూర్చుంటే ఇక్కడ ధర్నా చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటంటే మా వాళ్ళు అయితే రూమ్కి ఒకళ్ళు ఉన్నారు. ఇప్పుడైతే వాళ్ళని కూడా పిలుస్తాం మేము బయటికి. ఎందుకంటే మా గురించి ఎవరు ఆలోచించినప్పుడు మేమైతే ఇన్ని రోజులు ఆలోచించినాం, కానీ వాళ్ళు ఆలోచించినప్పుడు మేము కూడా ఏం ఆలోచిస్తామని బయటకు వచ్చేసినాం. ఎందుకంటే మేము మా ఇంట్లో భర్త పిల్లలు సంసారం మేము కూడా చూసుకోవాలి కదా అందరం. అందుకే మా పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇక మేము బయట తప్పనిసరిగా కూర్చోవాల్సి వచ్చింది. మా డిమాండ్స్ ఏంటంటే మాకు జీవో 60 ప్రకారంగా జీతం ఇవ్వాలి, ESI PF సక్రమంగా కలపాలి, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి, అన్నీ మాకు 26 డేస్ ఇవ్వాలి. ఏమేమి ఉన్నాయో మాకు జీవో ప్రకారం ఏమేమి వర్తిస్తే అవి మొత్తం మాకు ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. చెప్పండి అమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారమ్మా? నేను వచ్చేసి 15 ఏళ్ళు అవుతుందండి. 15 ఏళ్ళ నుంచి ఎప్పుడు ఇంత ప్రాబ్లం అవ్వలేదు జీతాల విషయంలో. ఈ 2 ఏళ్ల నుంచి మాత్రం పోయిన సంవత్సరం నుంచి జనవరి నుంచి ఇప్పటి వరకు అసలు మేము బాధపడటం ఒకటే తక్కువ ఉంది. ఇది మాది 27 డేస్ చేసేది వర్క్, మాకు వచ్చేది ఆ 4 వీక్ ఆఫ్లు. ఆ 4 వీక్ ఆఫ్లు కూడా మాకు ఇవ్వట్లేదు. మేము చేసే 4 వీక్ ఆఫ్లు మాకే కల్పిస్తున్నారు. దానిలో కూడా మళ్ళీ వీళ్ళు రోజుకు వచ్చేసి 14 రూపాయలు 18 రూపాయలు తగ్గించిస్తున్నారు. అది కూడా ఫుల్ అమౌంట్ కూడా కాదు. అంటే మీ వీక్ ఆఫ్లు మినాయిస్తే మీరు ఎప్పుడన్నా మీకు హెల్త్ బాగాలేకనో లేకుంటే మీ పర్సనల్ పనుల మీద మీరు ఇక్కడ ఉద్యోగానికి రాకపోతే మరి పరిస్థితి ఏంటి? అంటే మీ జీతంలో ఏమన్నా వేతనం కట్ చేస్తారా? చేస్తారు. అంటే మేము ఏ రోజైతే వస్తామో ఆ రోజు శాలరీయే ఇస్తారు, మాకు కల్పించేది ఏముండదు. ఇప్పుడు మేము పోరాడిన తర్వాత 14 రోజు CLC ఇచ్చారు. మాకు 14 రోజులు CLC ఇస్తే మేము ఎప్పుడైనా ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు ఆ CLC 14 CLC ఏదైతే ఇచ్చారో అది యూజ్ చేసుకుంటున్నాము అంతే. కానీ అంతకు మించి ఎక్కువగా ఏదైనా హెల్త్ బాగోకపోతే కంపల్సరీగా మాకు డుమ్మాలే పడతాయి. మరి పని భారం ఎట్లుంటుందమ్మా?
పని భారం అసలు ఇంకా చెప్పకూడదు. ఎందుకంటే అది మేము చేసేది కిచెన్ వర్క్. పిల్లల రూముల్లో వాళ్ళే మేమన్నా ఇంకా ఒక డ్యూటీ చేసుకొని 2 డ్యూటీలు చేసుకొని వెళ్ళిపోతాం, కానీ ఈ పిల్లల రూముల్లో చేసే వాళ్ళు అయితే ఇంక వచ్చారంటే ఎప్పుడు వెళ్ళిపోతారో కూడా తెలియదు. చెప్పండి అమ్మా, ఎట్లుందమ్మా మరి 6 నెలల నుంచి మీకు వేతనాలు రాకపోతే మీ పరిస్థితి ఏంది? ఏ విధంగా మీ ఇల్లు గడుస్తుంది? 6 నెలల జీతాలు రాకుంటే మా పరిస్థితి చెప్పలేనంత ఘోరంగా ఉంది. సామాన్లు కూడా బయట పడేస్తున్నారు ఇంటి ఓనర్స్. పిల్లలు ఫీజులు కట్టుకోవడం, పిల్లలు చదువులు ఆగిపోతున్నాయి, చాలా ప్రాబ్లం అవుతుంది. మేము ఎన్ని చోట్లకు తిరిగాము, సెక్రటరీకి వెళ్ళాము, ఎన్ని చోట్లకి వెళ్ళినా మాకు న్యాయం జరగట్లేదు. ఏమంటున్నారంటే మీకు 7,900 అక్కడ వచ్చేది ఉంది, మేము కలిపిస్తున్నాము అంటే కలిపి ఇవ్వడం ఏంటో అడాప్షన్ పైసలు అవి ఇవి మీకు కలిపి ఇంత ఇస్తున్నాము, అందుకు మీది లేట్ అయింది అనే చెప్తున్నారు ఈ 7 నెలలుగా. అది కూడా కొంతమందికి జనవరి ఫిబ్రవరి వచ్చాయి, కొంతమందికి అవి కూడా రాలేదు. అలాగే వేస్తున్నారు. 3 ఏజెన్సీలు అంట, ఒకడే వేస్తున్నాడు, 2 వేయట్లేదు. అదే మాకు కన్ఫర్మ్ గా తెలియదు. పిఎఫ్ కట్ మీకు మినిమం ఈఎస్ఐ పిఎఫ్ కట్ అవుతుందా? ఈఎస్ఐ పిఎఫ్ కట్ ఉండు. ఈఎస్ఐ పిఎఫ్ కట్ అయింది. ఎప్పుడు కట్ అయింది? మాకు శాలరీ వేసినప్పుడు కట్ అయింది. అదేనా కరెక్ట్ కట్ అవ్వట్లేదు. ఇప్పుడు మంది 1000 కట్ అయితే వాళ్ళు 1000 కలుపుతారు కదా, అదేం లేదు. మాకే వేస్తున్నారు. అవి కూడా కరెక్ట్ చూపించడం లేదు. మాకు ఇప్పుడు కట్ అయ్యి పిఎఫ్ కట్ అయ్యి 5-6 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు చూడు 1 లాకే ఉంటుంది అక్కడ. మరి ఇప్పుడు ప్రభుత్వంగా దిగి రాకపోతే ఇక్కడ మీరు ఇంత ఆందోళన చేపడుతున్నారు, ధర్నా కూర్చున్నారు శిశువిహార్ ముందట. ప్రభుత్వం దిగి రాకపోతే మరి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మా కార్యాచరణ ఏదైతే అది అయింది సార్. మేము దిగాం కాబట్టి ఇక వెళ్ళేదే లేదు. మాది ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా మేము లోపలికి వెళ్ళాం సార్. ఇంకొకటి 130 మంది ఉండేవాళ్ళం. 130 మంది ఉంటే అందరూ శాలరీలు రాక మానేశారు. మానేసి ఇప్పుడు 80 మంది దాకా అయిపోయాం. ఒక్కొక్కరు 4గురికి చూడవలసింది 9 మంది పిల్లలకు చూస్తున్నాం. పని ఒత్తిడి కూడా చాలా పెరిగిపోయింది అంటున్నారు. సిడిపో మేడం అంటుంది, మీరు 3 చేసే కదా 4 చేసుకోండి మీరే అంటే, మరి మాకు శాలరీ రాకపోతే ఏమవుకుంటుంది? అది మ్యాటర్. ఇది పరిస్థితి సంబంధించి కార్మికుల పరిస్థితి మాత్రము దారుణంగా ఉంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా 7 నెలల నుంచి కూడా వీళ్ళకు జీతాలు రాని పరిస్థితి. అంటే 6 నెలలు అంటే 1 నెల ఇచ్చిండ్రు గతంలో అని చెప్పేసి కూడా కొంతమంది చెప్పారు. అంటే వీళ్ళు ప్రజాభవన్ చుట్టూ తిరిగారు. అంటే చాలాసార్లు కూడా ప్రజాభవన్కి వచ్చారు, అక్కడ అర్జీలు అర్పించుకున్నారు. అయినప్పటికీ ఇక్కడ ఫలం లేకుండా పోయింది. అంటే వీళ్ళ జీతం మీద వీళ్ళకే క్యాటి లేని పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఒకరేమో 7,000 అంటున్నారు, ఇంకోరేమో 9,000 అని చెప్తున్నారు. మరి జీవో ప్రకారం అయితే మాత్రం 15,600 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి అయితే వీళ్ళకు ఉంది కార్మికులకు అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది ఇక్కడ ఈ రాష్ట్ర సర్కార్ అని చెప్పచ్చు. అంటే అధికారం రాకముందు మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రము ఎన్నికల మేనిఫెస్టోలో వీళ్ళని కూడా ఒక ఉద్యోగస్తులనే గుర్తిస్తాము, వీళ్ళను ఈఎస్ఐ పిఎఫ్ కూడా ఇస్తామన్న ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు మమ్మల్ని దూరం పెడుతుందో అంతు చిక్కడం లేదు. అంటే ఇక్కడ అందరు చిన్నపిల్లలు అనాథ పిల్లలు ఉంటారు కాబట్టి మేము చేయవలసిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి కూడా వీళ్ళు అంటున్నారు. అంటే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలకు సంబంధించి మాత్రం ఇలా మొత్తం మీద ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. 6 నెలల నుంచి కూడా వేతనాలు లేక అల్లాడిపోతున్నాము, ఇండ్లు గడవలేకపోతున్నాయి అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇదే వైఖరిగా ఇక్కడ ఈ ప్రభుత్వం ఇప్పటికీ దిగి రాకపోతే మాత్రము సెంటర్లకు వెళ్ళేది లేదు, పని చేసేది లేదు అని చెప్పేసి వాళ్ళు ఖరాఖండిగా చెప్పడం అనేది అయితే జరిగింది. ఇంకా కొంతమంది కూడా సిఐటి నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు అనేక హామీలు కూడా ఇవ్వడం అనేది జరిగింది, వీళ్ళకి కూడా వేతనాలు సకాలంలో చెల్లిస్తామని చెప్పింది, పనికి తగిన వేతనం ఇస్తామని చెప్పింది. మరి పని భారం ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా వేతనాలు ఇవ్వలేదు అని చెప్పేసి కార్మికులు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 1 నెల 2 నెలలు ఆపేది, అప్పుడు ధర్నాలు చేస్తే వెంటనే స్పందించి ఇచ్చేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 6 నెలలు ఆపటం అనేది చాలా సిగ్గుపడాల్సిన విషయం. మహిళలకి పెద్దపీట వేస్తున్నామని చెప్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడున్న మహిళలకు 6 నెలల నుంచి ఎందుకు జీతం ఇవ్వట్లేదు? సాక్షాత్తు మహిళా శిశు సంక్షేమ మంత్రి సీతక్క
సీతక్క గారే ఉన్నారు, ఆమె మహిళే. మరి ఈ సాటి మహిళా కార్మికుల్ని ఎందుకు పట్టించుకోవడం లేదనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ అగ్రనాయకుడు దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ పుట్టినరోజు ఈరోజు. అయినా కూడా ఇంతమంది మహిళలు ఆయన పుట్టినరోజు పండుగ చేసుకోవాల్సింది ఇప్పుడు వచ్చి నిరసన చేయాల్సిన పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపరించింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, సాక్షాత్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యను పట్టించుకోవాలి, ఈ మహిళా కార్మికులు పట్టించుకోవాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది. ఇది పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ విజువల్స్ లా కనిపిస్తున్నారు. దాదాపుగా 20 నుంచి 30 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ చేస్తున్నారు ఈ మహిళలు. కొంతమందికి అయితే మెడిసిన్ ఖర్చులు ఉంటాయి. వాళ్ళకు ఈ వయసులో చాలా మంది ఇక్కడ 50 ఏళ్ళకు పైబడిన వాళ్ళు కూడా చాలా మంది మనకు కనిపిస్తున్నారు. ఇలాంటి వాళ్ళకు మరి వాళ్ళకు మందుల బిల్ అన్న కావాల్సి ఉంటుంది. కాబట్టి అంటే వాళ్ళు ఈ వయసులో చేస్తున్నారంటే వాళ్ళ ఇంట్లో కరెక్ట్గా లేకపోవడమే, కొడుకులు కావచ్చు, కోడళ్ళు కావచ్చు, అంటే ఆ కుటుంబ పరిస్థితులను బట్టి వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళని కూడా ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోకుండా వాళ్ళకి 6 నెలల జీతం పెండింగ్ ఇవ్వడం అనేది, పెండింగ్ ఉంచడంతో వీళ్ళు మాత్రం ఆందోళన చెందుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. వెంటనే ఇలాంటి వాళ్ళకంటే వీళ్ళు పేద కార్మికులు. సో ఇలాంటి వాళ్ళకి వెంటనే మనం వేతనాలు చెల్లించే వరకు వీళ్ళు ఒప్పుకునేది లేదు అని చెప్పేసి ఇట్లనే ఆందోళన చేపడతాం, ఇక్కడనే కూర్చుంటామా అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పటికీ సీతక్కకు ఈ మంత్రికి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రికి ఎన్నిసార్లు పరామర్శించినా కానీ ఒక్కసారి కూడా మా స్పందనను పట్టించుకోవడం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ రఘుతో, అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.